హలో అందరికీ వెల్కమ్ టు జోవి టాక్స్. ఈరోజు మేము పార్క్కి వెళ్తున్నాం. పార్క్లో లైట్స్ ఆఫ్ దోహా అనే ఒక కొత్త ప్లేస్ ఓపెన్ చేశారు. ఆ ప్లేస్ ఎలా ఉంటుందో ఏంటో చూద్దామని మేము పార్క్ అయితే స్టార్ట్ అయ్యాం. ప్లేస్కి అయితే రీచ్ అయ్యాం. ఆపోజిట్లో ఇంకొక పార్క్ ఉంటుంది. ఆ పార్క్లోనే ఎక్స్పో 2023 ఓపెన్ చేశారు. మేము ఆల్రెడీ ఎక్స్పో వీడియోస్ చాలా చేసాం, మా ఛానల్లో పోస్ట్ చేసి ఉన్నాయి. చూడగానే ఇక్కడ హీలియం బెలూన్ కనిపించింది. మేము హీలియం బెలూన్ రైడ్ కూడా ట్రై చేసాం. ఇన్ కేస్ ఆ వీడియోస్ ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో ఎక్స్పో 2023 ఖతార్ వీడియోస్ అన్నీ ఉంటాయి, చూసేయండి. వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ మేము ఈ ప్లేస్కి మరీ ఈవినింగ్ కాకుండా కొంచెం 4-4:30 ఆ టైంకి అయితే రీచ్ అయ్యాం. ఈ పార్క్ నేమ్ అంబ్రెల్లా పార్క్. సో అంబ్రెల్లా పార్క్ అంటే ఏంటా అనుకున్నా, ఇలా చూడంగానే ఫుల్ అంబ్రెల్లాస్తో కవర్ అయి ఉంది. చాలా బాగుంది. పైన రూఫ్ అంతా అంబ్రెల్లాస్తో కవర్ అయ్యి దాని కింద లైటింగ్స్ ఉంటాయి. నైట్ టైం అయితే చాలా బాగుంటుంది. డే టైంలో లైటింగ్స్ అంతా తెలియవు. సో నైట్ అవ్వగానే ఫుల్ లైటింగ్స్ ఉండటం వల్ల ఇంకా బాగా కనిపిస్తుంది చూడటానికి. డిఫరెంట్ కలర్ అంబ్రెల్లాస్ అన్నీ ఒక దగ్గరే ఉంటే ఆ ప్లేస్ చూడటానికి చాలా బాగుంటుంది కదా. ఇక్కడ కూడా అంతే, వీళ్ళు ఇంకా లైటింగ్ యాడ్ చేయడం వల్ల ఇంకా చూడటానికి చాలా బాగుంది. క్రిష్ కూడా అంబ్రెల్లాస్ చూడు పైన అంటే చూస్తున్నాడు, బట్ కింద అంతా బర్డ్ సౌండ్స్ ఉన్నాయి ఎక్కువగా. ఇక్కడ పాట్స్లో డిఫరెంట్ ప్లాంట్స్ అవి ఉన్నాయి, వాటి వల్లే మనకి బర్డ్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి. దానివల్ల కిడ్స్ అందరూ ఆ బర్డ్ సౌండ్స్ని ఎక్కువ అబ్జర్వ్ చేస్తున్నారు. అలానే క్రిష్ కూడా బర్డ్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటి, వాటికి ఫుడ్ వేద్దామని మళ్ళీ స్టార్ట్ చేశాడు. కాసేపు అయ్యాక కొంచెం డార్క్ అయింది. సో లైటింగ్స్ అవి బ్రైట్గా కనిపిస్తున్నాయి. ఇలానే ఉంటుంది లైటింగ్స్ అండ్ అంబ్రెల్లాస్. సో అది చూసి మేము బయటకు అయితే వచ్చేసాం. గ్లోబ్ అండ్ 2 హౌస్ టెంట్స్ లాగా ఉన్నాయి, బ్లూ కలర్ అండ్ ఆరెంజ్ కలర్. ఇవి 6 o'clockకి ఓపెన్ చేస్తా అన్నారు. సో మాకు కొంచెం టైం ఉందని వేరే ప్లేస్కి వెళ్తున్నాం. ఈ గ్లోబ్ ఈవినింగ్ టైం ఇలా ఉంది. కొంచెం డార్క్ అయ్యేసరికి కలర్స్ చేంజ్ అవుతూ ఉంటుంది, ఏవేవో డిజైన్స్ అవి చేంజ్ అవుతూ ఉంటాయి. అండ్ కొంచెం అరబిక్ లాంగ్వేజ్లో కూడా ఖతార్ హిస్టరీని వాళ్ళు డిస్ప్లే చేస్తూ ఉంటారు ఆ గ్లోబ్ మీద. ఇక్కడ కింద బేస్మెంట్లో ఒక లైట్ షో అవుతుంది, వెళ్ళి చూడండి అని అక్కడ సెక్యూరిటీ చెప్తే కిందకు వచ్చాం. ఈ ప్లేస్ కోసం మాకు అసలు తెలియదు. నేను నార్మల్గా వేరే ప్లేస్కి వెళ్తున్నప్పుడు ఆపోజిట్ రోడ్లో ఫుల్ లైటింగ్స్ అయితే కనిపించాయి, ఆ హౌస్ టెంట్స్. బట్ ఈ కింద బేస్మెంట్లో ప్లేస్ కోసం అయితే తెలియదు. సో ఏముంటుందా అని చూద్దామని వెళ్ళాం. ఈ లైట్స్ ఆఫ్ దోహాలో కింద బేస్మెంట్లో లైట్ షో అండ్ పైన టెంట్స్ లాగా వాళ్ళు అరేంజ్ చేసుకున్నారు. అందరూ ఈ ప్లేస్ని విజిట్ చేస్తున్నారు. సో చాలా బాగుంటుందని చెప్తే మేము కూడా వచ్చాం. ఈ ప్లేస్ అంతా ఫుల్ లైటింగ్స్ ఉంటాయి. ఇంకా చూడగానే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇంకా సేమ్ అనిపించింది. సో ఒక వైపు చూసి ఇంకొక వైపుకి వెళ్దామని ఫస్ట్ మేము రైట్ సైడ్కి అయితే వెళ్తున్నాం. ఇలా మధ్యలో బీన్ బ్యాగ్స్ అవి ఉంటాయి, ఇన్ కేస్ ఎవరైనా రెస్ట్ తీసుకోవాలి అనుకుంటే కిడ్స్ కోసం అలా ఫ్రీగా ఉంటుంది కొంచెం. ఇంకా ప్లేస్కి రాగానే చూసి నేనైతే షాక్ అయ్యా. చాలా అంటే చాలా బాగుంది, నాకు బాగా నచ్చేసింది. ఎంత టైం అయినా ఆ ప్లేస్లో ఉండిపోవచ్చు, చాలా ప్లెజెంట్గా అనిపించింది. ఫోన్లో చూసే కంటే బయట ఇంకా బాగుంటుంది. అండ్ క్రిష్ అయితే అవన్నీ చూసి ఇవి వైట్ బాల్సా చందమామలా అని అడుగుతున్నాడు. నిజంగానే చందమామలు ఎక్కువగా ఉంటే అవన్నీ ఒక ప్లేస్లో ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంది, అంత బాగుంటుంది చూడటానికి. పిక్చర్స్ అయితే ఈ ప్లేస్లో అస్సలు బాగా రావు. అక్కడ కింద బ్లూ లైట్స్ ఉన్నాయి కదా, వాటి వల్ల మన ఫేస్ మీద ఏదో షాడో పడిపోతుంది. సో పిక్చర్స్ కంటే వీడియోసే బెటర్. ప్లేస్ అంతా చూసాక ఆపోజిట్ సైడ్లో కూడా సేమే ఉంటుంది కదా, సో అది కూడా వెళ్ళి చూసేసాం. ఇక్కడ స్టెప్స్ ఉంటాయి, ఆ స్టెప్స్ మీద మొత్తం ఇలా ఫుల్ లైటింగ్స్ ఉంటాయి. అది అయ్యాక స్టెప్స్ పైనుంచి వెళ్తే అక్కడ ఒక వాటర్ ఫౌంటైన్ షో అవుతుంది. ఇంకా అదే 8:30 లాస్ట్ షో అన్నారని వెళ్ళి చూస్తున్నాం. షో అవుతున్నంతసేపు బ్యాక్గ్రౌండ్ మంచిగా మ్యూజిక్ ప్లే చేస్తారు. బ్యాక్ సైడ్ అంతా బీచ్ ఉండటం, బోటింగ్ ఉంటుంది. బోట్ రైడ్ కోసం వాళ్ళు ఇలా కనిపించిన వాళ్ళందరికీ పర్ హెడ్ 10 రియాలే, ఇంకా పర్పుల్ కలర్ బిల్డింగ్ వరకు తీసుకువెళ్తాం అది ఇది అని చెప్తూ ఉంటారు. మా దగ్గరికి కూడా వచ్చి అడిగారు. నెక్స్ట్ టైం ట్రై చేస్తాం, ఇప్పుడు కుదరదు అని కిందకు వచ్చేసాం. పార్క్లో ఆల్రెడీ వాళ్ళు 6 o'clockకి ఓపెన్ చేస్తా అన్నారు. అప్పటికే టైం అయింది. మేము ఇంకా బేస్మెంట్ ఏరియా నుండి పార్క్ ఏరియాకి వెళ్తున్నాం. బేస్మెంట్ నుండి పైకి రాగానే ఫస్ట్ ఈ ప్లేసే కనిపిస్తుంది. ఆరెంజ్ కలర్లో ఇలా వాల్స్ అది చేంజ్ అవ్వడం క్రిష్కి ఏదో డిఫరెంట్గా అనిపించి లోపలికి వెళ్దాం అన్నాడు. ఇంకా మేము కూడా ఆ ప్లేస్ చూద్దాం అనుకున్నాం కదా అని ఫస్ట్ ఆ ప్లేస్కి వెళ్ళాం. పైన ఓపెన్ ఉంటుంది అంతా, రూఫ్ ఏం ఉండదు. లైటింగ్స్ ఇంకా ఫాగ్ అది ఉంటుంది. ఈ ప్లేస్ కిడ్స్కే కాదు, మనం కూడా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. వాల్స్ అవి అలాగా 3Dగా చేంజ్ అవుతుంటే చూడటానికి కూడా చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది కదా. ఒక 20 minutes అలా ఈ ప్లేస్లో మేము ఉన్నాం. ఇక్కడ ఎక్కువగా క్రిష్కి నచ్చింది ఏంటంటే ఆ ఫాగ్ వచ్చింది కదా, సో ఆ ప్లేస్లో చాలాసేపు ఉంటూ దాన్ని పట్టుకోవడానికి అట్లా ట్రై చేస్తూ ఉన్నాడు.
ఇంకా మధ్య మధ్యలో ఆ వాల్స్లో మనకి అక్వేరియం లాగా ఫిషెస్ అవి చేంజ్ అవుతూ ఉన్నాయి చాలా వరకు. సో అందుకని చూడటానికి చాలా మంచిగా అనిపిస్తుంది కిడ్స్కి. మనకి కూడా అన్ని ఫిషెస్ని ఒకేసారి అట్లా చూస్తే చాలా బాగుంటుంది. అందుకే ఈ ప్లేస్లో కొంచెం ఎక్కువ టైమే మేము స్పెండ్ చేసాం. మీరు కూడా ఈ ప్లేస్ని చూసేయండి, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ ప్లేస్కి ఎంట్రీ ఫీ ఏమి ఉండదు అండ్ టైం లిమిట్ కూడా ఉండదు. జస్ట్ నార్మల్గా లైట్స్ ఆఫ్ దోహా అనే ప్లేస్ని ఒక పార్క్లో ఓపెన్ చేశారు. సో అందరూ వచ్చి మంచిగా చూస్తున్నారు అంతే. ఈ ప్లేస్ చూసి బయటికి వెళ్తున్నాం. ఇంకా లోపల 2 ప్లేసెస్ ఉన్నాయి చూడటానికి. స్టార్టింగ్ లో చెప్పా కదా 2 హౌస్ టెంట్స్ లా ఉన్నాయి. ఆల్రెడీ అక్కడ షోస్ అవి స్టార్ట్ అయిపోయాయి. మేము కూడా వెళ్ళి చూద్దాం అనుకున్నాం. బయటకు వచ్చి చూస్తే ఆ టెంట్ దగ్గర చాలా క్యూ లైన్ ఉంది. ఒకేసారి అంతమందిని అలౌ చేయరు, 20 మెంబర్స్ని అట్లా అలౌ చేస్తారు అంతే. లోపలికి వచ్చి చూడంగానే మనకి కొంచెం లీన్ అవ్వడానికి వీలుగా ఉండే సోఫాస్ లాగా ఉన్నాయి. ఇలా ఎందుకు ఉన్నాయి అనుకున్నాం, బట్ షో స్టార్ట్ అయ్యాక తెలిసింది. ప్రొజెక్టర్ వాళ్ళు రూఫ్కి ఆన్ చేశారు. షో అంతా అక్కడ ప్లే అవుతుంది. సో మనం లీన్ అయితేనే ఫ్రీగా చూడగలం, బట్ ఇంట్లో లాగా లీన్ అవ్వలేం కదా. నాకైతే కొంచెం ఇబ్బంది అనిపించింది. ఈ షో ఏంటంటే మనకి యూనివర్స్ ఎలా క్రియేట్ అయిందో, ఇంకా ప్లానెట్స్ కోసం ఉంటుంది. 20 minutes అలా ఉంటుంది షో. అందరూ ఇన్వాల్వ్ అయ్యి చూస్తున్నారు. ఇలాంటి డిఫరెంట్ ప్లేసెస్ అన్నీ నేను ఖతార్ వచ్చాకే ఎక్కువ ఎక్స్పీరియన్స్ చేశాను. మెరూన్ అండ్ వైట్ కలర్లో కనిపిస్తుంది కదా, అదే ఖతార్ ఫ్లాగ్. ఇక్కడ షో అయింది. ఇంకొక హౌస్ టెంట్కి వెళ్దామని వెళ్తున్నాం. ఆన్ ది వేలో మనకి ఇలా పార్క్ కదా, పార్క్లో వర్కౌట్స్ కోసం ఇలా చాలా ఉన్నాయి. క్రిష్ కూడా నేను సైక్లింగ్ చేస్తానంటే ట్రై చేయించాం. ఈ బ్లూ కలర్ హౌస్ టెంట్ ముందు కూడా చాలా పెద్ద క్యూ లైన్ ఉంది. మేము ఒక 20 minutes అట్లా వెయిట్ చేసాం. మా టర్న్ వచ్చినప్పుడు ఇంకా 20 మెంబర్స్ని అలౌ చేశారు. ఇక్కడ కూడా ఏదో ప్లే చేస్తారు అనుకున్నాం షో లాగా, బట్ కాదు, బీన్ బ్యాగ్స్ ఉన్నాయి. ఇంకేం చేస్తారా అని వెయిట్ చేస్తున్నాం. చూడగానే పైన మనకి రూఫ్ లో కనిపిస్తున్న బాల్స్ అన్ని ఇట్లాగా మ్యూజిక్ ప్లే అయ్యి ఇంకా 1 by 1 అప్ అండ్ డౌన్ అవుతూ ఇంకా సాంగ్స్ ప్లే అవుతున్నాయి. ఇంకా క్రిష్ ఆ మ్యూజిక్ ప్లే అవ్వగానే వెళ్ళి మధ్యలోకి వెళ్ళి డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇంకా అవి కూడా కలర్స్ చేంజ్ అవుతూ మంచిగా అనిపించింది. ఇక్కడ క్రిష్ని మేము కాసేపు కూర్చో రెస్ట్ తీసుకో అన్నా వినట్లేదు మా మాట అస్సలు. ఇంకా డ్యాన్స్ చేస్తూనే ఉన్నాడు. క్రిష్ని చూసి కొంతమంది కిడ్స్ ఆపోజిట్లో కూడా స్టార్ట్ చేశారు డ్యాన్స్ చేయటం. ఈ షో స్టార్ట్ అయిన ఒక 10 minutesకే ఇంకా అందరూ ఇంతే ఉంటుంది అనుకొని బయటకు వెళ్ళిపోతున్నారు. మేము షో ఎండ్ అయ్యే వరకు వెళ్ళొద్దు అనుకున్నాం. క్రిష్కి కూడా బాగా నచ్చింది, డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు కదా. సో మేము కూడా చూసి ఎంజాయ్ చేస్తున్నాం. ఈ షో కూడా మనకి ఎక్కువ టైం ఏం కాదు, జస్ట్ 20 minutes అలా ఉంటుంది అంతే. షో అంతా అయ్యాక ఇంకా బాగా రెస్ట్ తీసుకుందోరా అంటే అప్పుడు కూడా ఇంకా వినట్లేదు. ఫైనల్గా షో అయింది. ఇంకా బయటకు వెళ్తున్నాం. బయటకు వెళ్ళేటప్పుడు ఆన్ ది వేలో ప్లే ఏరియా ఉంది. అక్కడికి వెళ్దామని తీసుకువెళ్ళాం క్రిష్ని. చూస్తే అక్కడ కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళు ఆడుకునే స్లైడ్స్ అవన్నీ ఉన్నాయి. ఇంకా క్రిష్ ఏజ్కి అవి ఏం సరిపోవని స్వీట్ కార్న్ కొనిద్దామని తీసుకువెళ్తున్నాం. క్రిష్ ఎప్పుడు బయటకు వచ్చినా ఎక్కువగా స్వీట్ కార్నే తింటాడు. మేము కూడా అలా ఏమైనా స్నాక్స్ ఉంటే కొందాం అనుకున్నాం. అక్కడికి వెళ్ళంగానే చూస్తే మన ఇండియన్ స్నాక్స్ కనిపించాయి. సమోసా, ఇంకా మసాలా గారెలు. సేమ్ టేస్ట్ ఉండొచ్చేమో అని ఎగ్జైట్ అయి కొనిపించా, బట్ కొన్నాక తెలిసింది నార్మల్ ఉన్నాయి, అంత టేస్ట్ ఏం లేవు. మేము కొన్ని స్నాక్స్ తినేసాక క్రిష్ కి కూడా స్వీట్ కార్న్ ఇప్పించి తింటున్నాం. అప్పటికే వెదర్ చేంజ్ అయింది, కొంచెం లైట్గా వర్షం పడేలాగా అనిపించింది. ఇంటికి క్యాబ్ బుక్ చేసుకున్నాం. మా డే అయితే ఇలా ఫన్నీగా సూపర్గా అయింది. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్.